మరి వేరే దారి లేకనో ఏమో కానీ హీరోయిన్లందరూ వరుసబెట్టి వేశ్య పాత్రలో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అగ్ర కథానాయకులు మొదలుకొని నూతన నాయకుల వరకు వేశ్య పాత్రలో తమ వయ్యారాలను వడ్డించడానికి తహతహలాడుతున్నారు. మామూలు హీరోయిన్ రోల్స్ లో తమ యాక్టింగ్ టాలెంట్ ను సరిగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నామని తెగ ఫీల్ అయ్యే అందాల భాములంతా వేశ్య పాత్రలో జీవించడానికి సన్నద్ధమవుతున్నారు. వేశ్యగా అయితే నటిగా తమ సత్తాను మాత్రమే కాకుండా తమ సొగసుల సత్తా కూడా పనిలో పనిగా చూపించొచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో అనుష్క మొదలుకుని శ్రియా, చార్మి వంటి అగ్ర కథానాయకులంతా వేశ్య పాత్రలో వరుసపెట్టి నటిస్తున్నారు. వేదం చిత్రం సాధించిన విజయంలో వేశ్యగా నటించిన అనుష్క అందాల ఆరబోత కీలక పాత్ర పోషించడం, పవిత్ర, ప్రేమ ఒక మైకం చిత్రాల్లో శ్రియా, చార్మిలు వేశ్యలుగా నటిస్తుండడం నుంచి స్ఫూర్తి పొందిందో ఏమో కానీ తాజాగా మరో అందాల భామ అర్చన కూడా వేశ్యగా నటించనుంది. నరసింహానంది దర్శకత్వంలో రూపొందుతున్న కమలతో నా ప్రయాణం అనే చిత్రంలో అర్చన పాతకాలం భోగం మేళంలోని ఓ వేశ్యగా కనిపించనుంది. ఈ చిత్రం కోసం వేశ్యగా మారిన అర్చన చేసిన ఫోటోషూట్ పరిశ్రమలో పెనుదుమారమే రేపుతోంది. మరి వేశ్య వాకిట్లో వాలిన ఈ వయ్యారికి ఈ చిత్రం ద్వారానైనా సరైన బ్రేక్ లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.